ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యువర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు సింహరాశి వారికి అక్టోబర్ 14న కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన సమయము. అదేమిటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందామండి. సింహరాశి వారి జీవితంలో ప్రళయం రాబోతుంది. అక్టోబర్ 14న జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారి యొక్క జీవితంలో ప్రళయం రాబోతుంది. శివుడు 3వ కన్ను తెరవనున్నాడు. అక్టోబర్ 14వ తేదీన జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా ఈ వీడియోని వెంటనే చూసేయండి. సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే మహాప్రళయం వారి యొక్క జీవితంలో ఏం రాబోతుంది, అలాగే అక్టోబర్ 14వ తేదీన మీరు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనము తెలుసుకుందామండి. సింహరాశి అనేది రాశిచక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొన 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి వారి యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్లయితే వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకరికి లోబడి ఉండే మనస్తత్వం వారికి అస్సలు నచ్చదు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు మాత్రం ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలన్న తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో వీరిని మోసం చేసేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాలలో నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోవచ్చు. అలాగే మీ యొక్క దగ్గర బంధువులు, సన్నిహితులుగా ఉన్న వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోయే అవకాశాలు మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఇటువంటి చేదు అనుభవాలను మీరు చూసి ఉండవచ్చు. అయితే ఒకరిని నమ్మి ఏదైనా విషయము చెప్పేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ అంశంలో మీరు అతి జాగ్రత్త పాటించకపోతే మాత్రం మీ యొక్క భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు అనేవి ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో రకాల ఆటుపోట్లను అధిగమించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. లేదంటే మానసికంగా మీరు కృంగిపోయి అదే స్థితిలో ఉన్నట్లయితే కనుక ధైర్యంతో ముందుకు సాగకుండా మీరు ఎక్కడైతే సమస్య మొదలైందో అక్కడే ఆగిపోతే కనుక మీ యొక్క జీవితంలో మీరు దేన్ని కూడా సాధించలేకపోతారు. కాబట్టి మీ యొక్క భవిష్యత్తుకు చక్కటి పునాది వేసుకోవడానికి మాత్రము తప్పకుండా ప్రయత్నం మాత్రము చేయాల్సిందే. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి. సమస్యలు అయితే వచ్చినప్పుడు వాటిని చూసి ఆగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినట్లయితే అందులో శ్రమలు ఉన్నప్పటికీ కూడా విజయం అయితే ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా మీరు పొందుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాగే కొన్ని అంశాల్లో మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే దురుసుతనం, కఠినమైన స్వభావం కలవారిగా ఇతర వ్యక్తులకి కన్వే అవుతూ ఉంటారు. ఇటువంటి మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం మీరు జీవితంలో ఒంటరిగా మిగిలిపోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఏదో సాధించాలి అని తప్పనిసరిగా అధికంగా ఉండటం కారణం చేత సుఖ జీవితానికి కూడా ఈ సింహరాశి వ్యక్తులు దూరం అవుతూ ఉంటారు. అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి జీవితంలో ప్రళయం రాబోతుందని చెప్పుకోవాలి. కొన్ని నిందలు, ఆరోపణలు మిమ్మల్ని అతిగా భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా మంచిది. అలాగే నీపై కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టడానికి పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. మీరు ఆ పరమశివుడిని ఇదివరకు ఆరాధించినటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఈ సమయంలో కాపాడుతుందనే చెప్పుకొని తీరాలి. ఎవరైతే మీ పైన కుట్రలు పన్నుతారో వారిపైన ఆ మహాశివుడు తన యొక్క కోపాన్ని చూపించబోతున్నాడు. మీ యొక్క జీవితంలో ముందుకు వస్తున్నటువంటి ప్రళయం నుండి మిమ్మల్ని ఆ పరమశివుడే కాపాడబోతున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీ యొక్క జీవితంలో ఉన్న ఒడిదుడుకులు, సమస్యలు, అలాగే
సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మీరు దాన్ని అల్లాడిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరమశివుడు మీకు చేయూతని అందించి మిమ్మల్ని సమస్యల నుండి దూరం చేస్తాడు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మహా అద్భుతం అనేది జరగబోతుంది. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి అలాగే ప్రళయం నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. ఎవరైతే మీపై కుట్రలు పండుతారో వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం కూడా ఖచ్చితంగా ఉండే తీరుతుంది. అలాగే మీ పైన కుట్రలు పడినే వారికి తిప్పికొట్టే విధంగా ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం వారిపైకి వెళ్తుంది. అదేవిధంగా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని సింహరాశి వారు ఖచ్చితంగా పొందుతారు. అయితే కొన్ని అంశాల్లో మాత్రము సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు మాత్రము కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 14వ తేదీ అనేది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి లేదా మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఏదైతే నిర్ణయం తీసుకోవడంలో మీరు జాప్యము అనేది చేస్తూ ఉన్నారో, అంటే ఆలస్యం చేస్తూ ఉన్నారో, ఆ నిర్ణయం తీసుకొని అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయం పైనే మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం కావున ఆ నిర్ణయము తీసుకునే ముందు అనుభవజ్ఞులతో చర్చించండి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. అనుభవజ్ఞ సలహా పాటించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో అపజయాలకు బదులుగా జయాలు అనేవి మీరు తప్పకుండా పొందగలుగుతారు. అంటే మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో సత్ఫలితాలను పొందుకోవడానికి ఈ విధంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము అనేది ఖచ్చితంగా మీ పైన ఉంటుంది. సింహరాశి వారు ఆ పరమేశ్వరుని నిత్యం స్మరిస్తూ ఉండాలి. మీకు వీలైనప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడి సన్నిధిలో మీరు కొంత సమయాన్ని గడపండి. ఈ విధంగా పరమశివుని మీరు ఏ కోరిక కోరుకున్నా సరే, అంటే మీకున్న ఆపద నుండి కాపాడమని కోరుకుంటే చాలు, ఆ బోలాశంకరుడు మీరు కోరుకున్న వరాలన్నీ కూడా మీకు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం మీరు ఈ విధంగా అయితే ఆరాధించవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా కొన్ని అంశాల్లో అక్టోబర్ 14వ తేదీ అనేది సింహరాశి వారికి ఎంతో కీలకమైన రోజు అని చెప్పుకోవాలి. అంటే మీరు వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా, లేకపోతే ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఆ యొక్క సమస్యలకి పరిష్కారం కోసం కావచ్చు, లేకపోతే మీ యొక్క పని విషయంలో ఏదైనా ఒక పెద్ద మార్పు చేయాలని ఆలోచించినట్లయితే కనుక ఆ యొక్క మార్పుకు ఈ సమయము అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేసేదిగా కనిపిస్తాయి. ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు కనుక తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈరోజు అంటే అక్టోబర్ 14వ తేదీన దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం అపరిచిత వ్యక్తుల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేసే విషయంలో కూడా అప్రమత్తత అనేది అవసరం. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడము అత్యంత ప్రమాదకరంగా వీరికి సూచించబడుతుంది. కాబట్టి ఆ అంశంలో కూడా సింహరాశి వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.